ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ప్రాపర్టీస్. ప్రస్తుతం ఇప్పుడు మనం కుంట్లూరులో వై జంక్షన్లో ఉన్నామండి. ఇక్కడ ఒక 143 గజాల నార్త్ ప్లేస్ G+1 ఇల్లు ఒకటి ఉన్నదండి. ఆ ఇల్లు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ రోడ్లు అయితే చూసారో, ఇది వై జంక్షన్, 2 రోడ్లు. అటువైపు వెళ్తేనేమో పస్మామల వెళ్ళే రోడ్డు, అండ్ ఇది వచ్చేసి గౌరెల్లి వెళ్ళే రోడ్డు, గృహకల్ప గౌరెల్లి వెళ్ళే రోడ్డు. ఇక్కడ మీకు అద్భుతమైన ఇల్లు ఒకటి నార్త్ ఫేసింగ్లో G+1 ఉన్నది, 143 గజాలు. ఇప్పుడు మీకు ఆ ఇల్లు చూపించబోతున్నాను. సో ఈ రోడ్లో వచ్చాక మీకు కేవలం ఈ రోడ్డుకు సెకండ్ బిట్టే. సో ఇలా టర్న్ కాగానే ఏమంటే సెకండ్ బిట్టో ఉంటుంది. ఆ ఇల్లు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కనిపిస్తున్న ఇల్లే ఉంది కదండి, ఇది నార్త్ ఫేసింగ్. దీని ముందు వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇది రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది. హయత్ నగర్కు కేవలం 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మీకు హయత్ నగర్ నుంచి కుంట్లూరు ఇక్కడ మెయిన్ రోడ్ మీద బస్సు దిగగానే జస్ట్ ఒక 4 అడుగులు వేస్తే ఇంట్లో ఉండొచ్చు, అంత దగ్గరగా ఉంటుంది. దీని సైజులు వచ్చేసి 20/63 143 గజాల ఇల్లు అండి. ఇది కింద సింగిల్ బెడ్రూము, పైన డబల్ బెడ్రూమ్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది గేట్లోకి ఎంటర్ అయిపోయాక గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి విశాలమైన పెద్ద కార్ పార్కింగ్ ఏరియా, దాదాపు 550 గజాల లోతు, బోర్ కూడా ఉన్నది. ఫుల్ వాటర్ అండి, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మంచిగా 2 కార్లు పట్టేంత కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఇంకొక 15-20 రోజులలో కంప్లీట్ అవుతుంది. చుట్టూ కూడా ఇంటి చుట్టూ మీకు మంచి సెట్ బ్యాక్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇంటి చుట్టూ తిరిగేంత సందు ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తే చూస్తున్నారు కదా, ఇది హాల్లో వచ్చేసి మీకు ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది, నార్త్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం నార్త్ ఎంట్రన్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్తున్నాము. ఇది టీవీ పాయింట్, హాల్ మంచిగా వస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ దేవుడికి సపరేట్గా చిన్న దేవుడి పాయింట్ ఇచ్చారు. కిచెన్ ఉంటుంది. ఇది బెడ్రూమ్ చూస్తున్నారు కదా. బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ బాత్రూమ్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాక మీరు చూస్తున్నారు కదా బాల్కనీ. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ, మెయిన్ ఎంట్రన్స్కు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్గా. దీని రూఫు ఫస్ట్ ఫ్లోర్లో. ఈ స్పేస్ అంతా కూడా బాల్కనీ, సిట్టింగ్ కూర్చోవచ్చు మీకు. ఇది నార్త్ ఎంట్రన్స్. సో ఫస్ట్ ఫ్లోర్లోకి లోపలికి వెళ్ళాక ఎల్ షేప్ హాల్ వస్తుంది. ఇది మంచి 100% వాస్తుతో పర్ఫెక్ట్గా కట్టాడు బిల్డర్ వచ్చేసి. ఇది హాల్లో నుంచి ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ కూడా వస్తుంది హాల్లో నుంచి. ఇప్పుడు మీకు చూపిస్తాను రోడ్ ఎంత దగ్గర ఉందో చూడండి. ఇది ఎగ్జాక్ట్లీ ఆ వెహికల్ వెళ్తుంది కదా, అది వచ్చేసి పస్మాంలో వెళ్ళే రోడ్డు. ఈ కార్ వెళ్తున్నది వచ్చేసి గృహకల్ప గౌరెల్లి వెళ్ళే రోడ్డు. ఇది వై జంక్షన్ అండి. ఇది మంచి సెంటర్ ఇది. సో ఇక్కడే ఇల్లు మీరు చూసారు కదా ఎంత దగ్గరలో ఉన్నది. చూడగానే మీకు లోపలికి వచ్చేంత ఈజీగా ఉంటుంది, ఇంటికి వచ్చేంత ఈజీగా. ఇది ఒకటి. ఈ హాల్లో వచ్చేసి ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది దీంట్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మంచి విశాలమైన హాల్, స్పేషియస్గా ఉంటుంది. ఇది దేవుడి రూము, సపరేట్గా దేవుడి రూమ్ ఉంటుంది. కిచెన్ కూడా ఎట్ ఏ టైం ఒక 2-3 వర్క్ చేసుకునేంత ఫెసిలిటీ ఉంటుంది. ఈ కిచెన్లో నుంచి వాష్ ఏరియా, బట్టలు పిండుకోవడానికి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము.
మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్, ఈ లో రూఫ్ ఉంటుంది. దీని సైజులు వచ్చేసి 20-63, నార్త్ ఫేసింగ్ 143 గజాల ఇల్లు, G+1 ఉంటుంది. అద్భుతమైనది, రోడ్డుకు దగ్గరలోనే మీరు ఇంత మంచి బడ్జెట్లో ఇంత మంచి సైజులతోటి ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీని రేట్ వచ్చేసి 1,15,00,000 బిల్డర్ చెప్తున్నాడు. మీకు ఇది నెగోషియబుల్ ఉంటుంది. మీకు నచ్చితే కనుక బిల్డర్తో కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది, పెద్దంబర్పేట మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది. అండ్ దీని లొకేషన్స్ కూడా అన్నీ కూడా ఇండ్లు ఉంటాయి. ఇంకా దీని పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే నాకు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.